ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సైలెంట్ అయ్యారు. ఆమె ఎక్కువగా పర్యటనలు చేయకపోయినా తన ఎక్స్ ఖాతా ద్వారా ఆయన రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి షర్మిల మౌనానికి కారణం ఏంటి? అంతలా అప్సెట్ చేసిన విషయం ఏంటి? ఈ మౌనం రాజీనామాకి సంకేతమా? షర్మిల నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాంగ్రెస్ కి ఏపీలో పెద్దగా ఉనికి లేదు. అయితే ఆ పార్టీకి ఏపీ అధ్యక్షురాలుగా షర్మిల ఉండటం వల్లనే ఎంతో కొంత మాట్లాడుకోవాల్సి వస్తుందని అంటారు. ఇక షర్మిల పీసీసీ చీఫ్ అయి 2.5 ఏళ్లు కాలం గడిచింది. ఈ కాలంలో ఆమె కాంగ్రెస్ తరపున పదవిలో ఉండి ఏం సాధించింది అంటే తన అన్న వైఎస్ఆర్ జగన్ ని మాజీగా చేయడమే. మరోవైపు చూస్తే షర్మిల ఎంతసేపు వైసీపీ మీదనే విరుచుకుపడతారు అన్న విమర్శలు కూడా కాంగ్రెస్ గ్రాఫ్ ని ఏమాత్రం పెంచలేకపోయాయి. బీజేపీ మీద కూడా ఆమె విమర్శలు చేసినా ఏపీలో కూటమి ప్రభుత్వం పట్ల మాత్రం అంతగా రియాక్ట్ అవ్వరు అన్న విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే షర్మిల ఇటీవల కాలంలో ఫుల్ సైలెంట్ అయ్యారు. షర్మిల ఆమె ఎక్కువగా పర్యటనలు చేయకపోయినా తన ఎక్స్ ఖాతా ద్వారా మాత్రం రియాక్ట్ అవుతూ ఉంటారు. కొన్ని సమస్యల మీద ఆమె ఎక్స్ వేదికగా చేసే ఆరోపణలు కానీ విమర్శలు కానీ కొంత హాట్ టాపిక్ గానే ఉంటూ వచ్చాయి. అలాంటి షర్మిల అయితే ఇప్పుడు పెద్దగా స్పందించడం లేదు. ఏపీలో ఏం జరుగుతున్నా ఎంత పెద్ద ఇష్యూస్ అయినా మౌనంగానే ఉంటున్నారు. కనీసం రియాక్ట్ లేదు. ఇంతకీ షర్మిల మౌనం దేనికి సంకేతం? ఎందుకు ఇలా అన్న చర్చ వస్తుంది. షర్మిల రాజ్యసభ సీటుని ఆశించారు. ఆమెకి సీటు ఖరారు అన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. కర్ణాటక కాంగ్రెస్ కోటాలో ఆమెకి ఈ సీటు ఇస్తారని కూడా అనుకున్నారు. ఇక ఆమె పేరు ప్రకటనల తర్వాత అనుకున్న నేపథ్యంలో సడన్ గా మాయమైంది. దాంతోనే ఆమె అప్సెట్ అయ్యారా అన్న చర్చ వస్తుంది. లేకపోతే ఆమె సైలెంట్ గా ఇంతలా ఉన్న దాఖలాలు లేవని అంటున్నారు. ఇది ఇలా ఉండగా కృష్ణలంక యువకుడు గాదె సాయి కృష్ణ మే 9 నుంచి కనిపించడం లేదు. ఇక ఆయనది లాకప్ డెత్ అని చెప్తున్నారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు సహజంగా పార్టీలు అప్రమత్తమవుతాయి. మైలేజీ కోసం కూడా చూస్తాయి. పరామర్శలు, డిమాండ్లు చేస్తాయి. కానీ యువకుడు సాయి కృష్ణ అదృశ్యం కేసు ఇంత హాట్ టాపిక్ గా మారిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎందుకో సైలెంట్ గా ఉండిపోయారు. కొద్దో గొప్ప ఉన్న ఆ పార్టీ సానుభూతి పరులో ఈ ప్రశ్న తలెత్తుతుంది. ఏపీలో ఉన్న చిన్న చితక పార్టీలు కూడా సాయి కృష్ణ అంశంపై మాట్లాడాయి. రాజకీయం కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం ఏపీలో ఆ ఒక్క పార్టీకి మాత్రం పట్టకపోవడం ఆశ్చర్యంగానే ఉంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ జగన్ కూడా సాయి కృష్ణ ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. చంద్రబాబు అయితే తన వద్దకు సాయి కృష్ణ తల్లిని పిలిపించుకొని న్యాయం చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఈ విధంగా రాజకీయం అంతా సీరియస్ గా మారిన వేళ ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా షర్మిల రియాక్ట్ కాకపోవడం మీదనే చర్చ సాగుతుంది. ఆమె ఇష్యూని ఒక రాజకీయ పార్టీ నేతగా కాకపోయినా ఒక పౌర సమాజంలోని పౌరురాలిగా అయినా రియాక్ట్ కావాలి కదా అన్న వార్తలున్నారు. అయితే ఈ మధ్య కాలంలో బీజేపీపై, అంతకు ముందు వైసీపీపై ఒంటికాలిపై లేచిన షర్మిల మౌనంగా ఉండిపోయారు. కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు. పైగా పొలిటికల్ గానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇది స్పందించాల్సిన అంశం. లాకప్ డెత్ అనే తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో షర్మిల కనీసం మాట్లాడలేదు. మరోవైపు తనకు రాజ్యసభ సీటు దక్కనప్పటి నుంచి షర్మిల కొంత రాజకీయంగా మౌనంగా ఉంటున్నారనే అనుమానాలు కూడా ఇస్తున్నాయి. ఇటువంటి సీరియస్ ఘటనలపై స్పందించకపోతే ఎప్పటికీ ఆ పార్టీ అక్కడే ఉంటుందనే రాజకీయ విశ్లేషకుల భావన. మొత్తానికి ఈ మౌనం వెనుక రాజీనామా చేసే ఆలోచనలు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.